దేవునికి అన్నిటికీ ఒక ఉద్దేశం ఉంది. నువ్వు తొందరపడినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవుని ప్రణాళిక నుంచి పక్కకు పోతావు. దేవుని ప్రణాళిక నుంచి నువ్వు పక్కకు పోతే అది నీ జీవితంలో నెరవేరదు. కనుక దేవుడు ఏ కార్యమైనా అన్నీ ఇప్పుడే కావాలి మనకు. దేవుడు అంటాడు వెయిట్. ఆ వెయిటింగ్ మనకు లేదు, త్వరగా కావాలి. దేవుడు చెప్తాడు తొందరగా నువ్వు పొందుకుంటే దాన్ని ప్రిమెచ్యూర్ అంటారు. సమయానికి ముందే వచ్చిన బ్లెస్సింగ్. సమయానికి ముందు వచ్చిన బ్లెస్సింగ్ నిన్ను చాలా కలవరపరుస్తుంది. నీ లైఫ్ అంతా అరెస్ట్ అయిపోతుంది. నీవు ఆ బహుమానమును ప్రొటెక్ట్ చేయడానికి నీ లైఫ్ అంతా త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే ఏదైనా కానీ దేవుని చిత్తం నెరవేరడానికి ఉన్న ఓపిక, సమర్పణ, ఎదురుచూపు మనలో ఉండాలి. సహనం మనకు ఖచ్చితంగా ఉండాలి. దేవుడు తన పర్పస్ మన జీవితంలో నెరవేర్చేంత వరకు మనం ఆసక్తిగా ముందుకు పోవాలి. ఇంకా మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. 14వ అధ్యాయం 16-17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియను ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆదరణకర్త, కంఫర్టర్. మనం టెన్షన్ పడి ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి భుజం తట్టి, డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్, మేము ఉన్నాం, సహాయం చేస్తాం. వెంటనే మనకేమవుతుంది? ఆ మండుచున్న పొద లాంటి మనస్సు కొంచెం కూల్ డౌన్ అవుతుంది. మన సిబిలింగ్స్, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, అక్క ఏం వరి కాకు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం అని అన్నారనుకో, సగం బరువు మనకు తగ్గిపోతుంది. ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సమస్త సత్యములోనికి నడిపిస్తాడు, మీకు ఆదరణ అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త అయిన దేవుడు మనతో ఉన్నందుకే మనం దిగులు పడతలేము. ప్రాబ్లం లేనందుకు కాదు, మనకేం సమస్యలు లేనందుకు కాదు మనం నవ్వేది. ప్రభు మనతో ఉన్నాడనే మనం ధైర్యంగా ఉన్నాం. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, తలకు మించినంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అధైర్యపడడం లేదు. ఈరోజు కాకపోతే రేపు దేవుడు ఒక అద్భుతం చేస్తాడని నమ్ముచున్నాం. ఆయన విడవనని ఎడబాయనని ఆయన చెప్పాడు గనక ఆయన ఇంకా చెప్పింది ఏంటి? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఆ వచనం ఉందా అమ్మా అక్కడ? నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీ యొద్దకు వత్తును. దేవునికి స్తోత్రం. 18వ వచనం. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్ను లోకం మరి ఎన్నడూ నన్ను చూడరు గాని అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. ఇదే అష్యూరెన్స్. దేవుడు మనకు ఆదరణకర్తను పంపించి మనతో కూడా ఆయన నడిపించి మనకు తోడై ఉండి మనకు సహాయం చేస్తాడు. మనల్ని విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం. 23వ కీర్తన దాని యొక్క 5-6 వచనాలు ఒకసారి చదువుదామండి. 4వ వచనం నుంచి చదవండి. ఆయన సన్నిధిని నేను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది దేవుడు చేసే కార్యం. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. మన శత్రువులు చూస్తూ ఉండగా మనం ముక్కలు తిని బిర్యానీ తిని ఆనందించాలి. నేను అట్లా నమ్ముతలేను. నేను ఎట్లా నమ్ముతున్నానంటే మన శత్రువులను కూడా మన విందుకు మనం పిలవాలి.
వారు కూడా మనతో కలిసి భోజనం చేస్తూ మన మిత్రులు అయిపోవాలి. ఇక వారు శత్రువు, మనం రోజు విందు చేయడం, వాని శత్రుత్వం పెరగదా కదా. అందుకే మన శత్రువుల ఎదుట విందు ఏర్పాటు చేస్తాడంటే మన టేబుల్కి ఎదురు సైడ్ మన శత్రువు కూర్చుంటాడు, కలిసి భోజనం చేసి ఫ్రెండ్స్ అయిపోతారని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. శత్రువులు చూడగా నేను విందు చేయాలి అని చెప్పి ఆ ఆలోచన వద్దు. తండ్రి, నా విందులో నా శత్రువు కూడా నా మిత్రుగా చేరాలి, ఆయన కూడా నాతో కలిసి భోజనం చేసి సమాధాన పడినట్లు చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్, నా గిన్నె నిండి పొర్లుచున్నది, దేవునికి స్తోత్రం. గిన్నె నిండి పొర్లిన ఆ ఆత్మీయ అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ లేదు లేదు అనే మాట చెప్పుకొని ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉన్నది అని చెప్పడం దేవునికి ఇష్టం. కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, పొద్దున లేచి చెప్తారు, టీ వేయడానికి షుగర్ లేదు. ఆ మాట నువ్వు నిన్న చెప్పొచ్చు కదా. లాస్ట్ స్పూన్ కలిపిన తర్వాతనే నువ్వు చెప్తావా లేవని? ఎవరైనా అట్లాంటి సిస్టర్స్ ఉంటే మార్చుకోండి. 2 రోజుల ముందే చెప్పండి. ఒక పావు కిలో షుగర్ ఉన్నప్పుడే షుగర్ అయిపోయిందని చెప్పండి. అది తీసుకొచ్చి మళ్ళీ గిన్నెలో నింపడానికి అది పనికి వస్తుంది. లాస్ట్ గోళీలు తిన్న తర్వాత చెప్తారు, నా గోళీలు అయిపోయింది. గోళీలు అయిపోయింది అనేది ఇంకా 4 గోళీలు ఉన్నప్పుడే నువ్వు చెప్పు బుద్ధిమంతురాలుగా కదా. ఇప్పుడు రాత్రి 11 అయింది, ఇప్పుడు తినడానికి గోళీ లేదు అంటే మనం వెంటనే చొక్కాలు వేసుకొని 24/7 ఎక్కడైనా మెడికల్ స్టోర్ ఉందా అని చెప్పి వెతకాల్సి వస్తుంది. 2 రోజుల ముందే తెచ్చి పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ గిన్నె నిండి పొర్లాలి, దేవునికి స్తోత్రం. You are a blessing to your family. You are a blessing to your friends and families also. నీవు ఒక బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు కోరుచున్నారు కనుక అధైర్యపడకూడదు. దేవుడు మన గురించి ఆశించుచున్న తన ఉద్దేశములన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు గనక దైవ చిత్తానుసారంగా మన ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 31వ కీర్తన 19వ వచనం చదువుదామండి. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు. ఇక్కడ చూడండి, దేవుడు సిద్ధపరచిన మేలు, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనం, మేలులు, అది నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచినదే. దేవుడు మేలుతో మనల్ని తృప్తిపరుస్తాడు. మేలు తప్ప ఏమీ చేయనివాడు. కీడులన్నిటినీ తొలగించువాడు. నీ జీవితంలో మేలు జరగాలని ఆయన ఆశించుచున్నాడు. 68వ కీర్తన 10వ వచనం. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగజేసితివి. అనుగ్రహం అంటే ఏంటండి? బ్లెస్సింగ్స్, గాడ్స్ బ్లెస్సింగ్స్. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగుచున్నది. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి అనుగ్రహించి కృపచూపి వర్ధిల్ల చేస్తాడు. తద్వారా దీనులకు సదుపాయం కలుగుచున్నది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం దాని 4వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చదువుచున్నాం, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుడును
ఎవడు నీ కాలమున దేవునిని ఎవడు ఏ కాలములోనైనా చూచి చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. తన కొరకు కనిపెట్టువాని విషయమై అద్భుత కార్యం చేయుచున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కనుక తన కొరకు కనిపెట్టిన వారిని నిరుత్సాహపరచడు, నిరాశపరచడు. కనిపెట్టు వారిని ఆశీర్వదిస్తాడు, కనిపెట్టిన వారిని దీవిస్తాడు, కనిపెట్టిన వారిని వర్ధిల్ల చేస్తాడు. నీవు సహనముతో ఎదురు చూస్తావా, నీ కొరకు దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. నిన్ను దేవుడు నిరాశపరచడు. నీ బాధలను దేవుడు తొలగిస్తాడు. నీకు దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు. నీవు దేవునికి ప్రయోజనకరమైన బిడ్డగా ఉండాలని దేవుడు నీ గురించి ఆశించుచున్నాడు. ఆయన సమస్త దీవెనలు మీకు ఇచ్చి మిమ్మల్ని వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుచున్నాడు. గనుక నీకు దేవుడు చేయలేని ఏ మేలును లేదు. దేవునికి స్తోత్రం. అన్ని మేలులు ఆయన తగిన సమయంలో దయచేస్తాడు. మన సమయానికంటే ముందు ఏమీ అడగకు. తగిన సమయంలో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. తగిన సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు. కాబట్టి దేవుని కార్యం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తే ప్రభువు మనల్ని దీవించాలని మనం కనిపెట్టాల్సినటువంటి అవసరత ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం దాని 4వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. కాగా ఇది అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినది అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయలేదు. దేవుని ఆ అద్భుతమైన అవకాశాన్ని వారేం చేశారు? రిజెక్ట్ చేశారు, తృణీకరించారు, నిర్లక్ష్యం చేశారు. దేవుని కార్యాన్ని వారు నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నారు. మన జీవితంలో దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు, దేవుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా మనం ఉండాలి. ఆయన సన్నిధి నుంచి పొందవలసిన బ్లెస్సింగ్స్ అన్నీ మనం పొందుకోవాలి. అప్పుడు ఉట్టిగా ఊరు తిరిగేసి వచ్చి అయ్యో అంత పంచిపెట్టేశారా, అంత అయిపోయిందా, నాకు లేదా అని అంటే ఏం లాభం లేదు. పంచినప్పుడు నువ్వు ఎక్కడుండే కదా. సో దేవుడు అన్నిటినీ మనకి ఇచ్చే సమయంలో మనం ఆయనకు అందుబాటులో ఉండాలి. దేవుడు ఆ కార్యం మన జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సిద్ధపరచిన రాజ్యం, మీ కొరకు సిద్ధపరచిన పొజిషన్, మీ కొరకు దేవుడు సిద్ధపరచిన ఆఫీస్, మీ కొరకు దేవుడు సిద్ధపరచిన వాహనం, మీ కొరకు దేవుడు సిద్ధపరచిన భవనం, మీ కొరకు దేవుడు సిద్ధపరచిన ఆపర్చునిటీ, దానిని మిస్ చేయకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని అందుబాటులో ఉండాలి. ఎక్కడికి పోయినావు? కొంచెం బిజీగా ఉండే. నువ్వేం చేసుకున్నావు? ఆయన బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నావు. ఈ టైంపాస్ పల్లీలు చాలామంది ఉన్నారు సమాజంలో. నిన్ను ఊరికనే పిలుస్తూనే ఉంటారు, అటు రండి ఇటు పోండి. నువ్వు దేవుని బ్లెస్సింగ్స్ పోగొట్టుకోకూడదు. దేవుని వాక్యం నీ హృదయంలో పడినప్పుడు అదొక విత్తనమే. ఆ వాక్యం వినడానికి ఉన్న ఆపర్చునిటీ లేకుండా చేస్తాడు దుష్టుడు. ఏదేదో కార్యాలు కలుగజేస్తాడు. ఆ టైంపాస్ పల్లీల వెనకాల పోకు. విలువైన దేవుని వాక్యమని విని జీవితమును సరిచేసి ఒక ఫోకస్డ్ లైఫ్, లక్ష్యం కలిగిన, గురి కలిగిన జీవితం, దేవునికి ప్రతిష్ఠింపబడిన జీవితం, అది మీరు దేవుని సన్నిధిలో మీరు చూపించినప్పుడు హీ విల్ రివార్డ్ యూ విత్ హెవెన్లీ రివార్డ్. ఈ భూమి మీద ఇచ్చేటువంటిది వాడిపోయే ఒక పుష్పగుచ్చం, ఒక చప్పట్లు. కానీ దేవుడు నీకు ఇచ్చేటువంటిది శాశ్వతమైనది,
సజీవమైనది, నిలిచి ఉండేటువంటిది, వాడబారినది. హల్లెలూయా. వాడిపోయే బ్లెస్సింగ్స్ కాదు దేవుడు ఇచ్చేది, శాశ్వతమైన బ్లెస్సింగ్స్ ఇస్తాడు. దేవుని కోసం ఆసక్తి కలిగి ఆయన చిత్తం నెరవేర్చడానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే అద్భుత కార్యములు మీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. ఈ దినమందు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మని ఆదరించినందుకు స్తోత్రం. తండ్రి, నీ వాక్యం మా వినికిడిలో అది దీవెనగా పరిణమించి నీ చిత్తం మా జీవితంలో నెరవేరాలని మమ్మల్ని మేము సరెండర్ చేస్తున్నాం. తండ్రి, నువ్వు నాతో మాట్లాడావు గనక ఈ కష్టం పర్వాలేదు, ఈ బాధలు పర్వాలేదు, దీని అవతల నువ్వు ఒక అద్భుతం నా జీవితంలో చేయబోతున్నావని నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ రాకడ కొరకు మమ్మల్ని శుద్ధపరచమని, వాక్య ప్రత్యక్షత మా జీవితంలో కలుగజేయమని, కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.